హలో గాయస్, ఈ రోజు బీన్స్ అండ్ క్యాప్సికమ్ మటర్ టమాటో వేసి మంచిగా ఫ్రై చేయబోతున్నాను. సో మీ దగ్గర ఎప్పుడైనా ఇలా అన్ని వెజిటేబుల్స్ అవైలబుల్ గా ఉన్నప్పుడు ట్రై చేయండి. సో ఇలా ఆల్ మిక్స్ కర్రీ చాలా బాగుంటుంది, కంపల్సరీగా ట్రై చేయండి. సో ఫస్ట్ దాన్ని మంచిగా కట్ చేసి పెట్టేసుకున్నాను ముందే. సో ఏం లేదు, చాలా సింపుల్ అండ్ ఈజీ. సో ఫస్ట్ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అన్ని యాడ్ చేసుకొని సో ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ అన్ని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా యాడ్ చేసుకొని బీన్స్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం మటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఒక 5 మినిట్స్ మంచిగా ఉడికిపోయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసిన తర్వాత మరొక 10 మినిట్స్ తర్వాత టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని వాటి మీద సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది అన్నమాట టమాటో. సో టమాటో కూడా ఒక 10 or 20 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. సో మగ్గిపోయిన తర్వాత తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఎంత తింటామో అంత క్వాంటిటీ యాడ్ చేసుకొని సో ఇప్పుడే మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్, గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక 5 మినిట్స్ తర్వాత ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా తినడమే. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు పూజ గండియాల యూట్యూబ్ ఛానల్ని.